ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టి అక్కడి నుండి 5 సభ్యులతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన 4000 మంది పాల్గొన్న బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రానున్న 24 రోజులు అత్యంత కీలకమని, ఈ నెల చివరి దాకా గ్రామాల్లో యువగళం, దళితగళం, మహిళా శక్తి, బీసీ గళం, నవీన్, లక్ష్మీదేవి, తోట సునీత విపరీతంగా ప్రచారం నిర్వహించి బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు చర్మగీతం పాడి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీనియర్ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూను తనను గెలిపించి కాకినాడ పార్లమెంటుకు పంపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రసాద్ పోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఒక జ్యోతులను ఎవరో నెగ్గడమే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్డీఏ అభ్యర్థి నెగ్గి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పార్లమెంట్ సభ్యులు కానీ, అటు శాసనసభ్యులు కానీ. నెగ్గాలనుకుంటే కార్యకర్తలుగా మీలో క్రమశిక్షణ కావాలి, పట్టుదల కావాలి. ఒక్కసారి దయించి గ్రహించండి. నేను ఇంత నిర్మోహటంగా మాట్లాడుతున్నట్టు మాత్రం అన్యత భావించొద్దు. ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గర పడుతున్నాయి. నా చుట్టూ మీరు పరిభ్రమించడం కాదు, ప్రజల చుట్టూ పరిభ్రమించాలి మీరు ఇవాళ నుంచి. అప్పుడే ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాం. సోదరులారా, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు పెట్టుకుంటూ, అలాగే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఒక దిశ నిర్దేశించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు రాబోతున్నటువంటి రోజు ఈరోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క అభిమానంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క కలయిక అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నామినేషన్ వేయడం చాలా నిడారంభరంగా 5గురు వెళ్ళాం. ఎందుకంటే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే మనం నడుద్దాం అనేటటువంటి ఆలోచనతో
మీ అందరిలోనే కూడా ఉన్న చేతి ఇంత నిడారంభరంగా మనం ఉండగా అడవుడు చేయకుండా కేకలేసుకోకుండా తొక్కుకోకుండా చూసుకోకుండా మా వాడైతే కాట్రాలపల్లి నుంచి ఎక్కడి దాకా కూడా మొగ్గలేసుకుంటూ వచ్చేవాడు నామినేషన్ పత్రాలు. రండిరా బాబు తమ్ముళ్ళు కూర్చోండి ఇలాగొచ్చి దానికి నాంది. నేను ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.